దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ ఇన్మాముల మార్కెట్ యార్డ్ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ అల్మికో సంయుక్త ఆధ్వర్యంలో వర్ధనపేట నియోజకవర్గాలకు చెందిన 102 మంది దివ్యాంగులకు 42 లక్షల విలువైన 102 బ్యాటరీ ట్రై సైకిల్స్, ఐఐటీలో సీట్ సాధించిన దివ్యాంగులకు 2,70,000 విలువైన 6 ల్యాప్టాప్స్ కలెక్టర్ సత్యశారద దేవితో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. దివ్యాంగులకు సైకిల్స్, ల్యాప్టాప్స్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ల్యాంప్ లైటింగ్ సెరమనీ చేయవలసిందిగా కోరుతున్నాము. అందరూ ఒకసారి చప్పట్లతో మనము కార్యక్రమానికి విచ్చేసినటువంటి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడబ్ల్యూ మేడం గారు మాట్లాడతారు. వాళ్ళ సహాయకులు గత ఉద్యోగాల విషయంలో ఆర్థికంగా ఎదగడానికి లోన్ల సౌకర్యం కూడా ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి మండల తరఫున మన వికలాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా ఆనరబుల్ మినిస్టర్ గారు రావాల్సి ఉండే, ఆవిడ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. కానీ ఆవిడ శుభాకాంక్షలు ఎప్పుడూ మీతోటి ఉంటాయనేది తెలియజేయమని చెప్పారు. అయితే వీళ్ళ ఎంపిక ఎలా జరిగింది అనే దాని మీద కొద్దిగా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30 నాడు అలిన్కో ద్వారా వీళ్ళ బెనిఫిషియరీ సెలెక్షన్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. అందులో మనకి నర్సంపేటకి 47 మంది అండ్ వరంగల్కి 58 మంది, వర్ధనపేటకి 45 మందిని అప్లై చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళ సెలెక్షన్ని చేయడం జరిగింది. అందులో నర్సంపేట గత ఏడాదే 30th సెప్టెంబర్ నాడు పంపిణీ చేశారు ట్రైసైకిల్స్ అనేది. సో ఎన్నికల కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అవ్వింది. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము 102 మందికి బోత్ వరంగల్ అండ్ వర్ధనపేటకి సంబంధించిన బెనిఫిషియరీస్కి ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 42,000. సో ప్రభుత్వం దీనికి గాను 42 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అర్హులైన స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ 6 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క ల్యాప్టాప్ వచ్చి 46,000 అండ్ 6 స్టూడెంట్స్ అంటే 2,76,000 అమౌంట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా మనకి స్పెషల్గా నేను మీ దృష్టికి తేవాల్సింది ఏంటంటే సార్, మన దగ్గర ఒక అమ్మాయి ఉన్నారు, తనకి IIITలో సీట్ వచ్చింది. తనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ ఒకటి మనం తెప్పించుకోగలిగాము. సో అలాగా ఎవరైనా మీలో ఉన్న వాళ్ళు స్వావలంబన దిశగా వెళ్ళాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే సోదరిమణి IIIT అంతేగా IIIT సెలెక్ట్ కావడం, రాపర్తి సుప్రియకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఇంకా అమ్మాయి చదువుకొని మంచి, ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ అమ్మ నీకు. సో నా దగ్గర కూడా వచ్చినట్టున్నాము, ఇంటికి వచ్చినట్టున్నాను. వచ్చిందా? ఇంటికి రాలేదు కదా? ఓకే. సో
మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నువ్వు తప్పనిసరిగా ఈ ట్రిపుల్ కాదు ఛాలెంజ్గా తీసుకొని ఇక మన ఒక హైదరాబాద్లో మేడం పేరు నాకు గుర్తులేదు, ఐఏఎస్ వదిలేసి అందరికి కోచింగ్ ఇస్తుంది మేడం. మేడం కూడా దివ్యాంగురాలే, ఏమాత్రం ఆమె నిరుత్సాహపడలేదు, ఛాలెంజ్గా తీసుకొని ఆమె సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి మళ్ళీ అందరికి కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తుంది ఆ మేడం. సో వారిని ఆదర్శంగా తీసుకోండి అమ్మా. మీరు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. దివ్యాంగులు కూడా ఎవరు కూడా అయ్యో నాకు అవిటితనం ఉన్నదనేది కాదు, అది మన జన్యు లోపం ప్రారంభంగా వచ్చినాయి తప్ప అది ఏదో శాపమో లేదా ఇంకేదో కాదు, మనకు జన్యు లోపంతో వచ్చేటివే. కొందరేమో పుట్టుకతో దివ్యాంగులు అయితే మరి కొందరు మధ్యాహ్నం యాక్సిడెంట్స్ వలన లేక వివిధ కారణాల వల్ల దివ్యాంగులు అవుతుంటారు. సో తప్పనిసరిగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకునే దిశగా ఉంది. ఇది ఉదాహరణ. ఈరోజు ఇదంతా గత లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసిందని చెప్పారు మేడం. ఇంకా చాలా మంది నా దగ్గరికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేడం దగ్గరికి పంపించి వారికి కూడా ఇప్పించే దిశగా వెళ్దాం. సో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపు ముగిస్తున్నా. జై హింద్. మేడం మేడం కొంచెం దూరం సార్ సరే ఒకసారి లోన్ సార్